జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి మరి పార్టీ ఓడిపోయాక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు. అయితే అప్పటికే ఆయన మాట్లాడిన మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నిన్న పోలీసులు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు అక్రమంగా జరిగిందని, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుంది అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే పోసాన్ని అరెస్ట్ చేశారు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి వైసీపీ అంటోంది. మరి నిజంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? దాని ప్రకారమే పోసాన్ని అరెస్ట్ చేశారా? మరి పోసాన్ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మరి ఆయన పైన ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అంటున్నారు. మరి ఆయనకు బెయిల్ దొరికే అవకాశం ఉందా? మరి పోసాని కృష్ణమూర్తి ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు చేద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. ఇప్పుడు పోసాని గారి అరెస్ట్ విషయానికి వస్తే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించింది, లేకపోతే ఆడవాళ్ళని తిట్టింది, ఇదంతా పక్కన పెడితే ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కూడా కొన్ని వీడియోస్లో మాట్లాడారు. మరి ఇది అరెస్ట్ని కక్షపూరితం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్టు అవుతుందంటారా? మరి కులాల గురించి అట్లా చిచ్చు పెట్టే విధంగా మాట్లాడే హక్కు ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇంతకాలం అరెస్ట్ చేయకపోవడం కూటమి చేసిన తప్పని నేను అంటే ప్రజలు ఒక కోరుకున్నది ఇంకా జరగటం లేదు. ఇప్పుడు మెల్లమెల్లగా ప్రజల ఆకాంక్షల మేరకు జరుగుతున్నది. పోసాని మురళీ గారు మంచి ఎడ్యుకేటెడ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మంచి రైటరు, మంచి యాక్టరు, మంచి వక్త. కానీ అయినప్పటికీ రకరకాలుగా నిజంగా ఆ దూషణల పర్వం అనేది వినలేకపోయారు ప్రజలు. అంటే యువజన శ్రామిక రైతు పార్టీని చంపేసిన దాంట్లో భాష ఒకటి. ఈ యువజన శ్రామిక రైతు పార్టీ చచ్చిపోవటానికి ప్రధాన కారణం మన అమ్మ భాష, మన మాతృభాష. ఏదైతే మనం అనుకుంటామో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మాతృభాషకి చెదలబట్టించినటువంటి ఎదవల్ని. కాబట్టి రాజకీయంగా మాట్లాడండి, విమర్శించొద్దని నేను అంటాంలా. ఏదన్నా పనులు చేయలేదనుకో వాటి మీద విమర్శించండి. ఏదన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనుకో వాటి మీద మాట్లాడటంలో తప్పులేదు. ఏ ప్రభుత్వాన్నైనా మాట్లాడవచ్చు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎప్పుడు చేస్తారు, ఎందుకు ఇచ్చారు, ఇలా మాట్లాడవచ్చు. కానీ వ్యక్తిగతంగా పిల్లల్ని, భార్యల్ని, కులాల్ని, మతాల మీద పడి వీళ్ళు ఏం చేశారంటే విర్రవీగే కొమ్ముల్లారా, ఖరీదైన శవంలా బతికి అరిశారు. అర్థమవుతుందా? అందువల్ల ఈరోజు ఘోర పాపాలకు వడగట్టి అది వాళ్ళకి శాపమయ్యి వాళ్ళ ప్రవర్తనే ప్రశ్నించడం తప్పు కాదు. ఇవాళ గుండె నిండా బాధ, కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య మృత్యుతో పోరాడటం ఎందుకు? నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోసాని కృష్ణమురళిని వాడు వాడిన అటువంటి భాష చాలా జుగుచ్చాపకరమైనది. తెలుగు సమాజం ఎవరూ కూడా అతని స్వార్థం కోసం తనకిచ్చినటువంటి పదవిని అడ్డం పెట్టుకుని కూడా మోసం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల విషయంలో కూడా ఆడిటింగ్ చేయించాలి. అంటే దాన్ని వదిలేసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వదిలేసి ఈ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఎంబటపడి భజన మొదలుపెట్టిండు. రాజు వెడలే అని ఎంత భజన చేస్తే అంత డబ్బు వస్తుందని. అది ఇప్పుడేమైంది? మెడకు ఉచ్చుతాడై బిగించుకున్నది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో వాడి మీద కేసులు నమోదై ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ అనేది లేట్ అయినప్పుడు ప్రాసెస్ ఏమవుతుంది? అరెస్ట్ చేయించింది. ఇప్పుడు అబ్యూజ్డ్ లాంగ్వేజ్కి పెద్ద శిక్షలు ఏం పడవు. మీరు అనుకున్నట్టు పెద్ద శిక్షలే పడతాయి అనుకుంటారు, పడవు. కానీ ఆ అబ్యూజ్డ్ లాంగ్వేజెస్ మీద జడ్జిలు అసహించుకున్నారు అనుకోండి, ఏంది నీ పరిస్థితి? ప్రాసెసే వాడికి పనిష్మెంట్. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెసే వాడికి పనిష్మెంట్. అరెస్టు తర్వాత ఏమవుద్ది? కోర్టులో పెడతారు,
తర్వాత రిమాండు, జ్యుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత ఏమవుద్ది? బెయిలు. అంటే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వల్ల ఉరిశిక్ష ఏమి వేయరోడికి. ఈ క్రిమినల్ సైకాలజీ తెలిసినటువంటి వాడు దీన్ని రాసిచ్చినోడెవడు? సజ్జల భార్గవరెడ్డి అనే ఈ బాడుకోవుడిని అరెస్ట్ చేయాలి ఫస్ట్. దీన్ని ప్రయోగించినటువంటి ఈ ప్రయోగానికి కారకులు ఎవరంటే ప్రశాంత్ కిషోర్ టీములో ఉన్న కొంతమంది సభ్యులు, గుర్రం దేవేందర్ రెడ్డి అనే లాంటిటువంటి ఎదవలు. ఈ రాసిచ్చింది ఎవరు? ఈ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి అని ఇంకొక అతను ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసేవాడు. అంటే మూల స్తంభాన్ని పిగిలించకుండా, మూలాన్ని చెట్టు వేరుని కుంగిటి వేరుతో కూడా పిగిలించకుండా వీళ్ళు కింద వీళ్ళందరూ కొమ్మలు లాంటి వాళ్ళు. అంటే వీళ్ళకి కూడా విచక్షణ జ్ఞానం ఉండాలి కదా సార్. ఈయన కూడా ఒక రచయిత, ప్రొడ్యూసరు, యాక్టరు, మీరే వెళ్ళి ఎడ్యుకేటెడ్ అని చెప్పారు. అండ్ ఆడవాళ్ళని తిట్టడం అంటే అది ఎప్పటికైనా రికార్డ్స్ పరంగా ఉంటుంది. ఏం చేద్దాం తల్లి, ఇప్పుడు కర్మ అంటే పదవులు ఇస్తే ఇంకెంతకైనా తెగిస్తారు. అదే కర్మ. ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంది కదా, ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఆమె కూడా మాట్లాడుతుంది. ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఎగిరిపోతే ఎంత బాగుంటుందని ఆమె కూడా రోజు వచ్చి మాట్లాడుతుంది, చెవులతో అందరు వింటుండ్రు. ఆమె ఎవరో రోజు శ్యామరాగం వినిపిస్తుంటుంది, అది అందరికి తెలిసిందే కదా. ఆమె శ్యామరాగం వినిపించిందని చెప్పి నేను అనేది. అందుకని మన పెద్దోళ్ళు ఊరకు చెప్పలా, శ్రీకృష్ణుడే చెప్పాడమ్మా. అన్నదమ్ముళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి, పాండురాజుని ధృతరాష్ట్ర మహారాజుని ఇద్దరిని కూర్చోబెట్టి, ఒరే నాయనా మీరు చేసేది దుర్మార్గం, నీ కొడుకులు చేసేది దుర్మార్గము, కాబట్టి సమయము అనేది వచ్చినప్పుడు చెండున చెండాడతారా, ఆ రోజు దిక్కు దేశం ఉండదని చెప్పి రాయబారానికి పోయినప్పుడు రాయబారంలో చెప్తాడు అన్నదమ్ముళ్ళిద్దరిని కూర్చోబెట్టి. అట్లే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఈ సైకో సైన్యానికి చాలామంది హితోక్తులు చెప్పారు. ఒరే నాయనా అధికారం మారిందంటే మీకు దిబిడేను, మీరు చేసే మంచి పనులు కాదు కాబట్టి అని చెప్పి ఒక పెద్ద ఆయన, నాకు తెలిసిన పెద్ద ఆయన, తింటే గారెలు తినండి, ఇంటే మహాభారతం వినమని చెప్పాడు. మహాభారతంలో ఒక చిన్న ఉద్యోగ పర్వంలో ఒక చిన్న 4 లైన్ల పద్యం చెప్పిండు ఒక పెద్ద ఆయన. అది కూడా చెప్తే ఇలా, ఎందుకంటే వీడికి మహాభారతం తెలీదు, రామాయణం తెలియదు. వాడికి తెలిసింది బ్లాక్ బుక్ సిద్ధాంతం. ఆ బ్లాక్ బుక్లో ఉండే పదాలు ఏంది? అయ్యే వాళ్ళు మాట్లాడే భాష ఉంటాయి బ్లాక్ బుక్లో. వాళ్ళకి భగవద్గీత గురించి తెలియదు, నీతి శతక పద్యాల గురించి తెలియదు. అందుకని మహాభారతంలో రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాజు ఏం చేయకూడదు, మంత్రి ఏం చేయకూడదు, సైనికులు ఏం చేయాలా సవి వివరణంగా రాసి నిక్షిప్తం చేశారు మన తెలుగు కవులు, త్రికవులు. ఆదికవి అయినటువంటి నన్నయ్య గారు, తర్వాత నెల్లూరు మనుబు సిద్ధి ఆస్థాన కవి అయినటువంటి తిక్కన సోమయాజీ గారు, ఎర్రా ప్రకట గారు. దాంట్లో ఒక 4 లైన్లు మంచి అద్భుతంగా చెప్పారమ్మా. సారపు ధర్మమున్ ఇమల సత్యము పాపముచే బొంకుచే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసి అరది వారులకు చేటుగాని ధర్మసారకమయ్య సత్య శుభదాయకమయ్యన్ దైవముండెన్. అందరు పెద్దోళ్ళు చెప్పారు, దక్షులు ఎవరు ఉపేక్షించర్రా నువ్వు చేసే అరాచక పాలనని. కాబట్టి మంచోళ్ళు కూడా పాపాత్ముడు పాలనలో బలైపోతారు. కాబట్టి ధర్మాత్ములందరూ ఏం చేశారంటే ఈడు వద్దు, ఈ నిరంకుశత పాలన వద్దని సకల జనులు కలిసి ఏకోన్ముఖంగా తండోపతండుల్లాగా చీమల దండుల్లాగా వచ్చి విదేశాల నుంచి వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకు అనుకుంటాడో, ఇలాంటి దుష్టుల్ని, నికృష్టుల్ని, నీచుల్ని, అధముల్ని శిక్షించమని ఎన్నుకున్నారు. కాబట్టి అదే జరుగుతుంది. రెడ్ బుక్ కాదు, పాడు కాదు. అసుర సంహారం జరగకుండా గెలిచిన దేవుడి పేరు నాకు ఒక్కటి చెప్పండి భారతదేశంలో. అసుర సంహారం జరిగితేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అసుర సంహారం కానీ జరగకపోతే రాజ్యం సుభిక్షంగా ఉండదు. కాబట్టి ఈ అసురుల్ని మనం రామాయణ కాలం తీసుకున్నా, మహాభారత కాలం తీసుకున్నా, కలికాలం తీసుకున్నా, నాటి పాతరాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం దాకా అసుర సంహారం జరగకుండా రాజ్యం సుభిక్షంగా ఉన్న దాఖలు లేవు. అదే మనకు రామాయణం చెప్తుంది, అదే మనకు మహాభారతం చెప్తుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇప్పుడు ఇది రోగం అయితే బాగు చేసుకోవచ్చు అన్న, ఏదో ఒక ఇంజక్షన్ వేసా, వాడు చేసింది ఘోరం, మహాపాపం, అది శాపం అయింది. అర్థమైందా?
ఇప్పుడు రోగం అయితే డాక్టర్ కాడికి పోతే ఏదో ఒక ఇంజక్షన్ వేసి తగ్గిస్తాడు. వాడు చేసింది ఘోరం. కలికాల జగన్నాసురుడు చేసింది చిన్న ఘోరాలు కాదు. అవి పాపమై శాపమై వాడు శాపగ్రస్తుడై నశించిపోవటానికి వాడు చేసిన పాపం అటువంటి. పోసాని కృష్ణమూర్తి గారి విషయానికి వస్తే అసలు ఒక చిన్న పిల్లలని లేదు, ఆడవాళ్ళని లేదు, అండ్ ముఖ్యంగా హత్య ఆరోపణలు కూడా ఆయన చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద కూడా నెట్టడం జరిగింది. ఇటు పరిటాల రవి గారి విషయంలో కావచ్చు, వంగవీటి విషయంలో కావచ్చు, అండ్ రామ్ గోపాల్ వర్మని చంపడానికి కూడా లోకేష్ స్కెచ్ వేశారు, దానికి సంబంధించిన నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. సో ఈ విధంగా మాట్లాడినందుకు ఇటు పోసాని గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని పదవులు కూడా పొందారు. ఈయన కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అసలు ఈ పదవి పొందిన తర్వాత ఆయన ఆ కార్పొరేషన్కి ఏమన్నా సేవ చేయటం జరిగిందా, దానికి ఏమన్నా అండ్ ముఖ్యంగా ఫిల్మ్కి సంబంధించి ఆయన ఏమైనా చేయటం జరిగిందంటారా? అండ్ ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ తర్వాత రామ్ గోపాల్ వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ విధంగా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో ఆ విధంగా కూడా అరెస్టులు ఉండబోతాయంటారా? మీరేం చెప్తారు? నేననేది ఈ అరెస్ట్లో ఇంతటితో ముగియవమ్మా. ఈ కలికాల కాలకేయుడు ముఠా సభ్యులు చాలామంది ఉండేది. మిడతల దండు రాష్ట్రం అంతా విస్తరించుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే పోసాని మురళి బాధ ఏంటంటే వాడికి కొడుకులు ఉండరమ్మా. వాడి కొడుకులకి ఇద్దరికి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా సొంత సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళేసారు. వాడి బాధ అది. మీరు అర్థం చేసుకోరు ఎందుకు? నా దగ్గర ఆస్తుంది, నేను సినిమా డైరెక్టర్ని, నేను రాజకీయ నాయకుని, నా కొడుకులకి వాడి కొడుకులకి పెళ్లి కాకపోయినా చంద్రబాబు నాయుడు లోకేష్ అని వాడు బాధ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కొడుకులకి పిల్లని మాట్లాడి పెళ్లి చేయాలి, అయితేనే క్షమిస్తానంటుండు. ఏం చేద్దాం, వాడు దౌర్భాగ్య పరిస్థితి అది. అందువల్ల వాళ్ళందరి బాధ ఏంటంటే వాళ్ళ గుంపలు ఏదైనా పెళ్ళికి పోయినా చిల్ల దూరంగా బాగుంటారు. అందువల్ల పెళ్ళిళ్ళకి పిలవటం వల్ల అంటే మంచోళ్ళని పిలుస్తారు. గుణం అనేది ప్రధానం. వాడిది నోరు మున్సిపాలిటీ అయిపోయా, వాడు నోరు కేర్ ఆఫ్ మున్సిపాలిటీ అయిపోయింది. అందువల్ల ఏంటంటే సొంత సామాజిక వర్గం ఏం చేసిందంటే అన్ని శుభకార్యాలకి అశుభకార్యాలకి వద్దురా బాబు ఇండని కులం నుంచి వెళ్ళేశారు. వాడేం చేసిండే ఆ అక్కస్సు అంతా వాడు కొడుక్కి పెళ్ళిళ్ళు కానీ అక్కస్సు అంతా చంద్రబాబు నాయుడు మీద పడతాడు. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? అది. రెండోది, నువ్వు ఒక పదవి తీసుకున్నావు, మీరు అడిగిన దాంట్లో దానికి ఏం చేసినావు చెప్పడం. నువ్వు ఒక పదవి తీసుకున్నావు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను, దాన్ని నువ్వేం డెవలప్ చేసావు, ఏం చేసావు, ఎంత అభివృద్ధి చేసావు, ఎంతమందికి ఉపాధి కల్పించావు, రాష్ట్రానికి ఎంత ఆదాయం తెచ్చావు అనేది ఎప్పుడన్నా చెప్పిండా? ఒక్కరోజు ఒక్క నిమిషం మాట్లాడిండా? లేదు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఒక పదవి బిస్కెట్ వేసిండు. వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా, మోహినీ రెడ్డి ఎలా చూస్తాడంటే వాడు బానిసలు, గులాంగిరి. అది నేను నిన్న కూడా చెప్పా. కానిశ్వరామ్ చదివినటువంటి నవల చదవండి. ఏంది చెంచా యుగం. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చెంచాలు. అదేవిధంగా మహాత్మా బాపూరావు జ్యోతి పూలే గారు రాసిన నవల చదవండి, గులాంగిరి. ఆ గులాంగిరి అంటే ఎలా ఉంటుందో ఆడ రాశారు పెద్ద ఆయన. తర్వాత మణిశ్రీ కాన్సీరామ గారు ఆడ రాశారు. అసెంబ్లీలోకి అందరూ ఎమ్మెల్యేలు టవల్ వేసుకొని పోవాలా, కానీ నాయకుడు అంటే శాసనసభలో నాయకుడిగా ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే వేసుకొనిపోడు. మండల్లో పెద్దల సభలో ఉన్న తండ్రి లాంటి వాడు అన్నాడు కదా, ఆయన వేసుకోబోడు. కానీ ఎమ్మెల్యేలు వేసుకోరాకపోతే తిడతాడు. వాళ్ళేం అడగాల? ఆత్మగౌరవం లేదు. నువ్వెందుకు వేసుకోరాలేదు? సో మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన మాట విని ఇప్పుడు అందరూ కూడా పోసాన్లాగా జైల్లో బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుందంట. ఇంకా జైలు బాట ఇప్పుడు వాడి పేరేంది? జైలు రెడ్డి అయిందా, బెయిల్ రెడ్డి అయిందా, తర్వాత ఏమంటే లెవెల్ రెడ్డి అయిందా, ఇంక జైలు రెడ్డే మిగిలింది. కన్విక్షన్ పెడితే 2.0 అంటే ఏంది, 30 ఏళ్ళు జైలు. ఇప్పుడు అందువల్ల ఏంటంటే వాళ్ళ నాయకుడే జైలు రెడ్డి కదా. అందువల్ల వాడు భలే కుదరుతుందమ్మా టైట్లో. బాబు గారు ఎట్ట అంటాడు 2 ఏళ్ళు పెట్టి, ఏందే విక్టరీ సింబల్ అన్నమాట. ఇదేంది జయలలిత చూపించింది మొట్టమొదట, ఏంది 2 ఆకులు గుర్తు కోటేయమని చెప్పి. ఇది జయలలితది 2 ఆకులు గుర్తు. బాబు గారు ఎట్ట అన్నాడు అర్థమైందా? అందరు విక్టరీ విజయానికి వృత్యం. అసలు ఈ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఎట్ట అన్నాడు 2 రూపాయలు కిలో బియ్యం అని. ఇప్పుడు ఏంటంటే జగన్ పీచర్ ఇది లెవెన్ రెడ్డి. అర్థమైందా? దీని అర్థం బాబు గారు ఎప్పుడో చూపించాడు నువ్వు లెవెన్ రెడ్డి రా అని. అందువల్ల ఏంటంటే ఈ లెవెన్ రెడ్డి, బెయిల్ రెడ్డి, జైలు రెడ్డి, ఇంక మిగిలిపోయేది భవిష్యత్తులో జైలు రెడ్డి. అందువల్ల ఏంటంటే వాళ్ళ బ్యాచ్కంతా కటకటాలు, శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. దోచుకునేటప్పుడు ఉండాల బుద్ధి. గనులు దోచుకుంటారు, ప్రజలను దోచుకుంటారు, ప్రజల్ని హింసిస్తారు. కాబట్టి అందువల్ల కర్మ ఎవరిని వదలదు.
చేసిన కర్మ ఎవరిని వదలదు. అందువల్ల చేసిన కర్మకి ఫలితం అనుభవించి చావాల్సింది ఎవడైనా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.